ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్రలో విషాదం జరిగింది. శ్రీ గుండీచా ఆలయం దగ్గర తొక్కిసలాట జరిగింది. భక్తులందరూ ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా 50 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట ఉదయం 4 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తుంది. ఇక తొక్కిసలాట జరిగిన సమయంలో పోలీసులు సిబ్బంది ఎవరూ లేరని ఆరోపించారు స్థానికులు. బాధితులను హాస్పిటల్కు తరలించేందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మృతులు ప్రేమకాంత్ మొహంతి, బసంతి సాహు, ప్రభాతి దాస్గా గుర్తించారు అధికారులు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం రథయాత్ర ముగిసిన తరువాత జగన్నాథ ఆలయం నుంచి రథాలు శారదాబలి దగ్గరకు చేరుకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో రథాలపై ఉన్న దేవతలను చూసేందుకు భక్తులు గుండించా ఆలయం దగ్గరకు చేరుకున్నారు. అదే టైంలో చెక్క దుంగలను మోసుకెళ్లే 2 ట్రక్కులు రద్దీగా ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ నెల 27న పూరిలోని శ్రీక్షేత్రం నుంచి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. తొలి రోజు గుండించా ఆలయానికి రథం చేరుకోకపోవడంతో మధ్యలోనే నిలిపివేశారు అధికారులు. నిన్న తిరిగి రథయాత్రను ప్రారంభించి గుండించా ఆలయానికి జగన్నాథుడు చేరుకున్నాడు. सुनिए, कल रात 2-3 बजे तक हम भी मंदिर के पास थे, लेकिन जो व्यवस्था थी वो व्यवस्था ठीक नहीं थी, क्योंकि जगन्नाथ रथ जी के पास माँ सुभद्रा और बलभद्र भैया के रथ है, लेकिन जो आदमी जाता है तीनों रथों का दर्शन करके यू टर्न लेता है। लेकिन इस बार प्रशासन ने वही बहुत तकलीफ नहीं अपनाया, वो उसने लोगों एग्जिट का द्वार बंद कर दिया था, और एग्जिट के द्वार में इस बार नए तरफ से VIP का एंट्री के लिए रास्ता छोड़ दिया था। इसीलिए जेन्युइन साधारण आदमी जो जगन्नाथ 3 रथ का दर्शन करके घूम के आते थे, उनको दूर रास्ते छोड़ता था एग्जिट करने के लिए। लोग सोचते थे इतने दूर क्यों चल के जाएंगे एग्जिट के लिए, उधर से ही रिटर्न करके चले थे। एक रास्ता रह गया जहाँ से एंट्री होते हैं वहीं से एग्जिट होते हैं, जिसके वजह से रात को लोग भीड़ बढ़ता रहा, एवं ट्रैफिक में व्यवस्था भी बहुत गलत था, क्योंकि अनऑथराइज्ड पास गाड़ी बहुत मात्रा से मंदिर के पास आता रहा रात भर। इसी तरह से भीड़ का नियंत्रण प्रशासन से ठीक से नहीं किया, पर एग्जिट मुख्य समस्या था। जो एग्जिट का पॉइंट साधारण आदमी के लिए होता था पहले, उसको बंद कर दिया। हमको पता है 7 आदमी रथ यात्रा में मरे थे, उसके बाद भी प्रशासन उसको घुमा के लुचा के छुपा के बोला कोई जीरो कैजुअलिटी है, कोई आहत नहीं है। उसके उनको ओवर